భగవానపి తారాత్రీం శారదోత్పుల్లమల్లికః వీక్షరంతుం మనఃచక్రే యోగమాయాముపాశ్రితః. శ్రీ బాదరాయణి పలికెను. శ్రీకృష్ణుడు సర్వైశ్వర్యపూర్ణ దేవదేవుడయును విరబూసిన మల్లెల సుగంధముతో నిండిన శరత్కాల రాత్రులను కాంచినంతట ప్రేమానురక్త చిత్తుడయ్యను. తన ప్రయోజనమును సిద్ధింపజేసుకున్నటకు అంతటా అతడు యోగమాయను నియోగించెను. ఈ యొక్క అధ్యాయము దశమస్కందం 29వ అధ్యాయం. రాసలీలల కొరకు గోపికా కృష్ణులు కలుసుకొనుట. భగవంతుని యొక్క లీలలన్నిటిలోకి కూడా రాసనృత్యం అన్నటువంటిది చాలా చాలా పరమోత్కృష్టమైనటువంటి లీలగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ రాసలీలల్ని చాలామంది కూడా భౌతిక దృష్టితో చూడడం కూడా జరుగుతుంది. కానీ బ్రహ్మ సంహిత ప్రకారం బ్రహ్మ ఆయన ఏం చెప్తారు అంటే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరైతే రాసుకుంటారో భగవంతుని యొక్క ప్రేమతత్వం వాళ్ళకి అర్థం అవుతుంది. మనం అనుకునేటట్టుగా ప్రాపంచిక దృష్టి ఉన్నటువంటి వాళ్ళు భగవతత్వాన్ని అర్థం చేసుకునేదానికి అవకాశం లేదు. ఆధ్యాత్మిక దృష్టి కావాలి. చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమని అంటే, భగవంతుడు అన్నటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు చాలామంది ఏంటి అంటే, చూపిస్తారా అంటే, నాకెవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు. వాళ్ళు చూశారు వీళ్ళు చూశారు అని చెప్పడమే కానీ ఎట్ట చూడాలో చెప్పరు. మనం రోజు చెప్పుకునేదే ఎట్ట చూడాలన్నాను. భగవంతుడిని మొట్టమొదట మనం ఎట్ట చూస్తామంటే చెవుల ద్వారా చూస్తాం. అంటే ఆయన యొక్క వర్ణన వినడం ద్వారా, గ్రంథం ద్వారా చదివి చూస్తాం. చెవుల ద్వారా ఎప్పుడైతే వింటామో, గ్రంథం ద్వారా చదువుతామో, ఆ రెండు చేస్తూ చేస్తూ సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు క్రమంగా మనలో భౌతిక దృష్టి కామ దృష్టి పోయే కొద్దీ మనం భగవంతుణ్ణి దర్శించగలుగుతాము. ప్రభుపాదుల వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, మీరు భగవంతుని చూసారా అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, నేను చూశానని చెప్పినా నువ్వు నమ్మాలా, చూడలేదని చెప్పినా నమ్మాలా. నేను చూశానా చూడలేదా కాదు, నువ్వెందుకు చూడటానికి ప్రయత్నం చేయకూడదు. నేను చూశానా చూడలేదా కాదు. ఇప్పుడు మనందరం కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చాము అంటే కాస్తో కూస్తో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని చూడగలుగుతున్నాం కాబట్టే మనం వచ్చి ఈ మార్గంలో ప్రయాణించడానికి మన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. అది చూడకపోతే మనం రాము. ఈ ప్రాపంచికమైనటువంటి మాయా జగత్తును వదిలిపెట్టి భక్తిలోకి రావడం అంటే అంత చిన్న విషయం కాదు. మరి ఆ భగవంతుణ్ణి చూడడానికి ఆచార్యులు శాస్త్రాలు కొన్ని విధానాలు పెట్టారు. నవవిధ భక్తి అన్నారు. నవవిధ భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎవరైతే సేవించుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ భగవంతుణ్ణి దర్శించేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ఆ నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏంటి అంటే శ్రవణము.
ప్రతిరోజు కూడా ఆ భగవంతుని యొక్క లీలలు వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. తొలి ఏకాదశికి పండరీపురంలో కొన్ని లక్షల మంది భక్తులు చేరుతారు పండరీనాథుని యొక్క దర్శనం కోసం. వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు సంకీర్తన చేసుకుంటూ తులసీమాత నెత్తిన పెట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ సంకీర్తనలు చేసుకుంటూ వాళ్ళు వస్తారు. ఒక్కొక్కసారి 20 లక్షల మంది, ఒక్కరోజు 25 లక్షల మంది అట్లా కూడుతారు అక్కడ. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారంట. ఒక ముసలాయన దగ్గర 90 సంవత్సరాలు ఉన్నాయంట. ఆయన కూడా నామం చేసుకుంటూ వచ్చాడంట. అప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు ఆయన అడిగారంట, పెద్దాయన మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ తొలి ఏకాదశికి విఠలుని దర్శనం చేయడానికి? నాకు ఉగ తెలిసి 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే వస్తున్నాను ప్రతి సంవత్సరం అని చెప్పాడు. 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను వస్తున్నాను అన్నాడు. మరి భగవంతుడు మీకు దర్శనం ఇచ్చాడా అన్నాడంట. దర్శనం చేసే కదా ఇప్పుడు వస్తున్నాను అన్నాడంట. అట కాదు, విగ్రహ రూపంలో కాదు, నిజంగా దర్శనం ఇచ్చాడా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్నాడు. మీ వయసు ఎంత అన్నాడంట. 90 సంవత్సరాలు అన్నాడు. 90 సంవత్సరాలు వచ్చేసే ఇంకా ఆ ప్రయత్నంలో ఉండడం ఏంటి? ఇంకెప్పుడు బకెట్ తన్నేస్తారో తెలీదు, మరి ఏంటి మీ విశ్వాసం అని అడిగారంట. అప్పుడు పెద్ద ఆయన అన్నాడంటే ఈ ప్రెస్ అవుతాడు, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు అన్నాడు. పూణే నుంచి వచ్చాను అన్నాడు. మీ ఊర్లో కుక్కలు ఉన్నాయా అన్నాడు. దండిగా ఉన్నాయన్నాడు. ట్యూబ్లైట్ కంటే 2 బల్లులు ఫ్రీగా ఇస్తారు, మీరు ట్యూబ్లైట్ బిగిస్తే చాలా అవి వచ్చేస్తాయి. అట్లాగే వీధిలో ఒక ఇల్లు, ఒక వీధి ఏర్పడిందంటే ఒక 4-5 కుక్కలు ఫ్రీగా వచ్చేస్తాయి. ఇటు నుంచి వస్తాయి తెలియదు, భగవంతుడి సృష్టి వచ్చేస్తాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి కుక్కలు అన్నాడు. మీరు ఒకటి గమనించారా? ఒక వీధిలో ఒక కుక్క ఏదో చూసి అరుస్తుంది. అది ఏదో తేడా కనిపించింది దానికి, అది అరుస్తుంది. పక్క వీధిలో కుక్క చూడలే దాన్ని. ఇది ఎప్పుడైతే అరుస్తుందో అది కూడా అందుకుంటుంది. ఆ తర్వాతనే ఆ పక్క వీధిలో కుక్క అసలు అది కూడా ఏం చూడలేదు, అది కూడా అందుకుంటుంది. అన్నీ బోర్ని అరుస్తాయి. అంటే మొదటి కుక్కే చూసింది, అది చూసి అరిచేసరికి దాని మీద విశ్వాసంతో మిగిలిన కుక్కలన్నీ కూడా ఏదో తేడాని అరవడం మొదలు పెడతాయి. అట్లాగే మా పూర్వాచార్యులు చూసి వాళ్ళు పురాణాల రూపంలో, కథల రూపంలో వాళ్ళందరూ తెలియపరిచారు. మేము కూడా ఆ విశ్వాసంతో మేము అనుసరిస్తూ ఉన్నాం. మేము కూడా ఆ విశ్వాసంతో అనుసరిస్తూ ఉన్నాం. భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు. ప్రభుపాదులు వారు చాలా చాలా సింపుల్గా చెప్పారు. చాలా సింపుల్గా చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రతి వస్తువు సృజింపబడింది అంటే దాని వెనకాల ఒక బుర్ర పనిచేస్తేనే అది తయారు కావిపోబడింది. కానీ ఈ అనంతమైన సృష్టి వెనకాల ఒక సుప్రీం బ్రెయిన్ ఒకటి ఉంది, అదే భగవంతుడు. అదే భగవంతుడు. మొన్న నేను ఏదో పని మీద మన బొమ్మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన కృష్ణకుమార్ గారు నేను కూర్చొని ఏదో భగవత్ తత్వం, ఆయన బాడీలో ఉన్నటువంటి మెకానిజం, భగవంతుడు ఎట్లా ఈ బాడీని సృష్టించాడు అనేది మేము డిస్కస్ చేస్తూ ఉంటే, అప్పుడు నేను అన్నాను ఆయనతోటి, మీరు డాక్టర్లు ఈ హోల్ సిస్టమ్ భగవంతుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు అనేటువంటిది మీరు చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈ సృష్టిని ఇంత అద్భుతంగా ఆయన తయారు చేశాడు. ఎవరో మందబుద్ధులు భగవంతుణ్ణి చూడకుండా ఉంటారేమో కానీ భక్తిలో కొంచెమైనా అనురక్తిని కలిగిన వ్యక్తులు ఎవరైనా కానీ సర్వత్రా భగవంతుణ్ణి చూడగలుగుతారు. ఒక పువ్వు తీసుకోండి, ఆ పువ్వుని పెయింట్ చేయాలంటే ఎంత కష్టం,
కానీ భగవంతుడు ఎంత అద్భుతమైన కలర్ షేడ్స్ తోటి ఆ పుష్పాన్ని ఆయన సృష్టించాడు. అదే పువ్వులో సుగంధం చూడండి. మన మందిరం వెనకాల సింహాచలం సంపంగులు ఉన్నాయి ఆ చెట్లు. అట్లా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే కమ్మటి వాసన, ఎంత అద్భుతం. దాన్ని ఆయన ఆ పుష్పంలో సృష్టించాడు భగవంతుడు. ఒకే భూమిలో ఒక దగ్గర నిమ్మ చెట్టు వేయండి, ఇంకో దగ్గర సీతాఫలం చెట్టు వేయండి. ఆ నిమ్మ చెట్టులో ఉన్న కాయ పుల్లగా ఉంటుంది, ఈ సీతాఫలం తీయగా ఉంటుంది. సో ఒక అద్భుతం భగవంతుడు, ఒక అద్భుతం. సో ఈ అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించిన ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలా అంటే ప్రతినిత్యం ఏం చేయాలా అంటే శ్రవణం, భక్తి అక్కడ మొదలవుతుంది. తర్వాత కీర్తనం, శ్రవణం కీర్తనం, ఈ రెండు ప్రాథమికంగా ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటిది. ఒకసారి చిత్రకూట్లో శాండల్య ఋషి అని చెప్పి నారద ముని వాళ్ళిద్దరు కలిశారంట. ఈ శాండల్య ఋషి నారద మునికి ఒక కథ చెప్తున్నాడంట. స్వామి ఇది వినండి అని. నారద ముని ఎవరు? దేవర్షి. ఎంతమంది గురువు ఆయన? ఎంతమంది గురువు ఆయన? చరిత్రలో ఉన్న ప్రతి ఒక్క మహాభక్తులందరికీ కూడా గురువు ఆయన. ఈరోజు భాగవతం మనం ఇక్కడ చర్చిస్తున్నామంటే వ్యాసుల వారికి వేదాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు అన్నీ రచించిన తర్వాత ఆయన అసంతృప్తిగా ఉంటే భాగవతాన్ని రచించవయ్యా అని ఆదేశించినటువంటి వ్యక్తి వ్యాసుల వారు. గ్రంథస్థానికి ఆయన అవతారం శక్త్యావేశ అవతారం, ఆయనకే గురువు నారదుడు. ఆయనకి శాండల్య ఋషి కథ చెప్తాను విను అన్నాడు. ఆయన శుభ్రం కూర్చున్నాడు. చెప్పండి స్వామి అన్నాడు. మనము పోతన చరిత్ర అని మొదలు పెట్టామనుకోండి, టక్కని లేచి వెళ్ళిపోతాం. ఆ పోతన చరిత్ర ఎన్నిసార్లు విన్నాం వీళ్ళు. ఒక ప్రభు ఒక పాయింట్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే హరే కృష్ణ మంత్రం రోజు హరే కృష్ణ మంత్రమే కదా. నిన్న హరే కృష్ణ మంత్రం చేసాం, ఈరోజు ఇంకో మంత్రం చేస్తాం అనుకున్నా, లేదు కదా. మరి పదే పదే హరే కృష్ణ మంత్రాన్ని మనం ఎందుకు చెప్తున్నాం? పదే పదే దాన్ని జపించడం వల్ల పదే పదే పవిత్రీకరణ అన్నటువంటిది చేకూరుతుందని మంత్రాన్ని చెప్తున్నాం. అదే రకంగా ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే పూతన చరిత్రే పదే పదే వింటూ ఉంటే, కాళీయ చరిత్రే పదే పదే వింటూ ఉంటే మనం వినంగా వినంగా మన హృదయంలో ప్యూరిఫికేషన్ అన్నటువంటిది కలుగుతుంది. 2 సార్లు విన్నప్పుడు 2 సార్లు ప్యూరిఫికేషన్, 3 సార్లు విన్నప్పుడు 3 సార్లు ప్యూరిఫికేషన్. అది వింటా ఉండాలి, వింటా ఉండాలి, వింటా ఉండాలి. వాళ్ళు కొంచెం కఠినంగా చెప్పారు. ఏమని చెప్పారంటే కషాయోడికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉండదు కృష్ణ కథలను వినడానికి, కషాయి వాడికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉండదు అంటే కృష్ణ కథలను వినడానికి. నిజంగా నేను భక్తుణ్ణి కావాలా అంటే మనం రోజు శ్రవణం చేయాల, భాగవతాన్ని శ్రవణం చేయాలి, రోజు శ్రవణం చేయాలి. సో శాండల్య రుచి ఆయన నారదుల వారికి చెప్తుంటే నారదుల వారు, నేను నీకన్నా పెద్దోడిని, నీకన్నా నాకు చాలా తెలుసు, నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఏం లేదు, ఏం లేదు. మొన్న నేను మాయాపూర్కి గురు మహారాజ్ వ్యాస పూజకి వెళ్ళాను. వెళ్తే రేవతి రమణ ప్రభు ఉన్నారు. ఆయన రూమ్కి వెళ్తే కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. ఆయన చాలా సింపుల్గా, సత్యగోపినాథ్, రామానుజుల వారి లీలలు ఇవన్నీ బాగా చెప్తావు నువ్వు, కొంతసేపు ఒక 1 అవర్ ఏదైనా లీలలు చెప్పు అని. అసలు యాక్చువల్గా కృష్ణ కాన్షియస్లోకి ఆయన నన్ను తీసుకుని వచ్చారు. సో రామానుజుల లీలలు ఏమన్నా చెప్పు అన్నారు. ఒక 10 నిమిషాలు ఏదో ఇంకా ఆయన ఆదేశం జరగ చెప్దాం అనుకుంటే దగ్గర 2-2.5 గంటల సేపు చెప్పుకుంటా ఉన్నాం అన్నమాట. సో అసలు భక్తుల యొక్క సాంగత్యం అంటే ఏంటి అంటే తుష్యంతిచ రమంతిచ, ఆ భగవత్ లీలల్ని మనం చెప్పుకొని వాటి నుంచి రసాస్వాదన,
దాంట్లో పొందేటువంటి మాధుర్యం ఇంకా దేంట్లో కూడా లభించదు అనమాట. సో ఈయన చెప్పారు, చిత్రకూటలో వీళ్ళిద్దరు ఉన్నారు. చిత్రకూటం ఏంటి అంటే బృందావనం రాధాకృష్ణులకి ఏ రకంగా అద్భుతమైనటువంటి లీలలు జరిగిన ప్రదేశమో, చిత్రకూట అన్నటువంటిది సీతారాములకు అద్భుతమైనటువంటి దివ్య లీలలు జరిగినటువంటి ప్రదేశం అనమాట. అక్కడ ఈ శాండల్య ఋషి చెప్తున్నాడు అనమాట, స్వామి పూర్వానికి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఆత్మదేవ్. ఆయన చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు, చతుర్వేది బ్రాహ్మణుడు. అంటే 4 వేదాలు కూడా అవపాసన పట్టినటువంటి వారు. ఇంతకు ముందు రోజుల్లో ఏకవేది ఒక వేదం తెలిసిన వాళ్ళు, ద్వివేది అంటే 2 వేదాలు, త్రివేది 3 వేదాలు, చతుర్వేది 4 వేదాలు అవపాసన పట్టిన వాళ్ళు. వాళ్ళ పూర్వీకులు ఎవరో పట్టుంటారు అవపాసన. అందుకని ఆ వంశంలో పుట్టినోడు అందరికీ కూడా హేమంత్ చతుర్వేది అని వస్తుంది అనమాట పేరు. సో వాళ్ళ పేరు వెనకాల చతుర్వేది. ఎందువల్లంటే వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో ఆ యొక్క 4 వేదాలు అవపాసన పట్టున్నారు కాబట్టి అది పరంపరగా వాళ్ళ యొక్క పేరు వెనకాల వస్తుంది. ఈయన పట్టుండడు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో. సో ఆయన చతుర్వేది అంట. అంత వేదాలు అన్నీ కూడా అవపాసన పట్టినటువంటి వాడు, ఉత్తమ బ్రాహ్మణుడు. అయితే ఆయన భార్య మాత్రం అనుకూలవతి కాదంట, ఆధ్యాత్మికంగా ఈయన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి కాదంట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడిగాడంట, భార్య అనుకూలవతి కాకపోతే ఏంటి భక్తుని యొక్క జీవితం అన్నాడంట. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారంట, అనుకూలవతి అయితే చాలా వేగంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని సాధిస్తాడు, అనుకూలవతి కాకపోతే పవిత్ర భక్తుడైపోతాడు అని చెప్పాడంట. అనుకూలవతి అయితే చాలా తీవ్రంగా పురోభివృద్ధిని సాధిస్తాడంట, అనుకూలవతి కాలేదనుకోండి భార్య, పవిత్ర భక్తుడైపోతాడంట, ఉత్తమ భక్తుడైపోతాడు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. అంటే రామానుజుల వారంతటి వారు సాక్షాత్తు భగవత్ స్వరూపం ఆయన భార్య అనుకూలవతి కాదు, అనుకూలవతి కాదు. ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి పొందాలంటే ఇంకోటి సాక్రిఫైస్ చేయాలి, 2 అంటే కష్టం. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆయన కుటుంబానికి దూరం అయ్యారు కాబట్టి ప్రపంచం అంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. లేకపోతే ఆయన కుటుంబం అనుకూలంగా ఉండుంటే ఆయన కుటుంబంతో ఉండిపోయేవారేమో, తెలియదు మనకు. సో అందువల్ల ఈయన భార్య అనుకూలవతి కాదంట. ఆమె పేరు దుందుబి ఏదో పేరు. ఆమె యొక్క దగ్గరికి వెళ్ళి ఒకటి కోరుకున్నాడు. ఏమని అంటే, ఏమే ఒక పుత్రుణ్ణి నాకివ్వు. ఎందువల్ల అంటే, పుత్ర అంటే పున్నామ నరకం నుంచి జీవుణ్ణి విముక్తి కలిగించేవాడు. రేపు శ్రాద్ధ కార్యక్రమాలు నేను పోయిన తర్వాత వాటిని నిర్వహించాలా అంటే ఒక పుత్రుణ్ణి నాకు కావాలా అని చెప్పంటే ఆమె చెప్పిందంట, సమస్య లేదు, నేను గర్భం దాల్చును. గర్భం దాలిస్తే శారీరక సౌందర్యాన్ని కోల్పోతాం. అంటే ఎప్పుడో పురాతన కాలంలో ఇప్పుడు ఉన్నట్టుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలే కనట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ బ్యూటీని కోల్పోతారని రకరకాల కాన్సెప్ట్స్ అన్నమాట. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చిన దానికి నేను ఇంకొక బిడ్డకు, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో జన్మనిచ్చి వాళ్ళందరూ భగవంతుడిని సేవించి తరించేటువంటి అవకాశాన్ని కొన్ని జీవుల కన్నా ఈ యొక్క శరీరం ద్వారా నేను కల్పించాలా అనేటువంటి దృక్పథంతో బిడ్డలకు జన్మనిచ్చేటువంటి వారు ఇంతకు ముందు రోజుల్లో. ఇవనిందంట ససేమిరా నేను ఒప్పుకోననిందండి. ఈయన తుంగభద్రా నదీ తీరంలో జీవించేవాడంట ఈ ఆత్మదేవ్. ఆయన
ఆ నదిలో కాలకృత్యాలు తీర్చుకునేదానికి వెళ్ళి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ తీవ్రంగా గాయత్రి మంత్ర పఠనం అయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఒక దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి ఒక మహర్షి కనిపించాడంట. కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు తీరని కోరిక ఉంది, దాన్ని తీర్చండి అన్నాడంట. అంటే ఆ మహర్షి చెప్పాడంట, ఏంటి ఆ కోరిక అన్నాడు. నేను రేపు మరణించిన తర్వాత నా శ్రాద్ధ కార్యక్రమాలు చేయడానికి ఒక పుత్రుని పొందాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నా భార్య ససేమిరా ఒప్పుకోవట్లేదు. అందువల్ల మీ మంత్రశక్తితోటి నాకు ఒక పుత్రుడు కలిగేటట్టుగా, భార్య అవసరం లేకుండా కూడా పుత్రుడు కలిగేటట్టుగా నాకు ఒక ఉపాయంతో నాకు అనుగ్రహం చేయండి అన్నాడు. అప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడంట, ఏమయ్యా, ఏదన్నా భగవంతుడు ఇస్తే జరుగుద్ది. భగవంతుడు ఇవ్వట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలా, దానివల్ల నీకు సుఖం ఉండదని. సింపుల్ లాజిక్. మనం కూడా ఒక్కసారి ఏదైనా భగవంతుడు ఇకపోతే పట్టు వదలని విక్రమార్కుల్లోగా నాకు అది కావాలా కావాలా కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడు ఇవ్వట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలా. ఏమని అర్థం చేసుకోవాలంటే అది నీకు సుఖాన్ని ఇవ్వదని అర్థం చేసుకోవాలి. చరిత్రలో చూడవయ్యా, చిత్రకేతు మహారాజు కథ ఎప్పుడన్నా విన్నావా? నువ్వు చతుర్వేదివి కదా, నీకు అన్నీ తెలుసు కదా. దానివల్ల ఆయన ఏమైనా సుఖపడ్డా? సో బలవంతంగా కోరుకున్నాడు సంతానం కావాలని. ఏమైంది? పుత్ర శోక. వాడు పుట్టాడు, శోకాన్ని ఇచ్చాడు. అవసరమా అంటే లేదు లేదు స్వామి, శాస్త్రం చెప్తుంది కదా, శ్రాద్ధం చేయడానికి ఒక పుత్రుడు ఉండాలా. సరే, నువ్వు పట్టుదలతో నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పి ఆయన చేతిలో ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని సృష్టించాడని. ఆ ఫలాన్ని సృష్టించి ఈయన చేతిలో పెట్టి, నీ భార్యకు తినమనివ్వు, ఆమె తింటే ఉత్తమ సంతానం కలుగుద్ది అన్నాడు. ఈయన తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళి, ఒక దివ్యమైనటువంటి మహర్షి నాకు ఇది ఇచ్చాడు సంతానం కోసం, నువ్వు ఇది కానీ భుజిస్తే మనకు సంతానం కలుగుతుంది అని చెప్తే నేను సరేనని చెప్పి అంగీకరించి తీసుకునేదాన్ని. తీసుకొని ఆమె సోదరి దగ్గరికి వెళ్ళిందంట. ఆమె సోదరి దగ్గరికి వెళ్ళి, నాకు పిల్లల్ని కనాలా ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ మా ఆయన ఏదో ఈ దివ్య ఫలం తీసుకొని వచ్చాడు, నేను ఇది తింటే గర్భం దాలుస్తానంటున్నాడు, కానీ నాకు ఇష్టం లేదే. ఆ సోదరి చెప్పిందంట, నేను ఆల్రెడీ గర్భవతిగా ఉన్నాను, ఏదో పొరపాటున గర్భవతి అయిపోయా, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. పొరపాటున గర్భవతి అయిపోయా, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. నువ్వు కూడా గర్భవతిలాగా నటించు. ఇంతకు ముందు రోజుల్లో ఎవరైనా గర్భం వస్తే వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్ ఉండేట్లంట, దాన్ని ప్రసూతి గృహము అనేవాళ్ళంట. వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్ ఉండేటివంట, దాన్ని ప్రసూతి గృహము అనేవాళ్ళంట. ఆయన ఆమెనిందంట, నువ్వు ఈ యొక్క గదిలో నువ్వు ఉండు, నువ్వు ఏదో పొట్ట దగ్గర కొంచెం ఎత్తుగా ఉన్నట్టుగా అట్లా ఏదో నువ్వు ఏం మేనేజ్ చేసుకుంటావో చేసుకో, నువ్వు పండు తిన్నానని చెప్పి గర్భం వచ్చినట్టుగా ఆ ప్రసూతి గృహంలో నువ్వు ఉండి నువ్వు నాటకం చేయి, నేను నాటకం చేస్తాను. నేను 8వ నెల వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నాకు గర్భం పోయింది అని చెప్పి నేను నాటకం ఆడతాను. అప్పుడు నాకు పుట్టినటువంటి బిడ్డను నీకు ఇచ్చేస్తాను, నీ బిడ్డగా నువ్వు నీ భర్తకి ఇచ్చేయి. ఏదో పొరపాటున నేను గర్భవతాయని, నాకేం పిల్లలు వాళ్ళని చూసుకోవాలని నాకేం ఇంట్రెస్ట్ లేదని. సరేనని చెప్పి, ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నియమ పాలన అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వాళ్ళు ఒక నియమం ఉండాలి. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఏకాంతంలో తల్లితో కానీ చెల్లితో కానీ సోదరితో కానీ కూడా ఉండకూడదు పురుషుడు అని చెప్తాయి. ఈ మధ్య కాలంలో మనం ఏంటి అంటే కొంచెం లీనియన్స్, స్త్రీలు ఎదిగినటువంటి మగపిల్లలతో
ఫ్రెండ్షిప్ చేయడము, తర్వాత పురుషులు కూడా వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇవన్నీ కూడా నువ్వు నిజంగా ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ తెలిస్తే ఈ నిర్లక్ష్యం చేస్తే నీ భక్తి నాశనం అయిపోతుంది. వ్యర్థం, భక్తి వ్యర్థం. భగవంతుని నువ్వు మెప్పించాలా అంటే ఈ యొక్క నియమ పాలన, నియమాన్ని మనం పాటించాలా, లేకపోతే ఉపయోగం లేదు. ఆమెన్నది ఏదో పొరపాటున నేను గర్భం దాల్చాను, అది ఎంత ఒక స్త్రీ ఆ రకంగా అంటే అది చాలా ఇది. తర్వాత ఆచార్యులు చెప్పారు నువ్వు ఇట్లా ఉండాలా అని చెప్పి. మనం లేదు, ఒక ఎదిగినటువంటి పిల్లవాడితో నేను సాన్నిహిత్యంగా ఉంటాను, కానీ మా మధ్యలో తల్లి కొడుకుల బంధం, ఈ కథలన్నీ కూడా నాన్సెన్స్. ప్రభుపాదులు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మంటల దగ్గరికి వెన్న తీసుకెళ్తే కరుగుద్ది. మనం ఇవన్నీ కూడా అంటే దాన్ని చూసి ఇంకొకరు తయారవుతారు, దాన్ని చూసి ఇంకొకరు తయారవుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే పతన స్థితి, అసలు ఆధ్యాత్మికం అంటే దిగజారినటువంటి స్థితి అయిపోతుంది. సో అందుకని మనం ఇటువంటివన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చైతన్య మహాప్రభు ఆయన సన్యాసిగా ఉంటే ఎవరైనా ప్రణామం చేస్తే కానీ చాలా దూరంగా చేయమని చెప్పి స్త్రీలకు చెప్పారంట. ప్రణామం దగ్గరికి వచ్చి ప్రణామం కూడా చేయకూడదు అన్నారు చైతన్య మహాప్రభు. అంత ఎగ్జంపులరీగా చైతన్య మహాప్రభు ఆయన యొక్క భక్తి జీవనాన్ని గడిపి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి, దేవదేవుడే ఆయన, ఆయనకేం చంచలమైనటువంటి స్థితే ఉంది. ఒక సామాన్యమైనటువంటి మనిషే భక్తి సాధన చేస్తే నిశ్చలత్వం వస్తుంది. మరి భగవంతుడు ఆయన పతితుడయ్యేదేమో అంటే ఒక ఉదాహరణగా ఉండాలా. ఈమెకి పుత్రుడు పుట్టాడు, అది దుందులిక ఈమెకు పుట్టినట్లుగా దాన్ని పరిగణలోకి చేశారు. కానీ వాడి పేరు కూడా దుందు కావలినో ఏదో పేరు అనమాట. వాడు పుట్టిన దగ్గర నుంచి మహా విచిత్రుడు అంట. ఎవరైనా ఇద్దరు పిల్లలు ఆడుకుంటా ఉంటే వాళ్ళిద్దరిని మెడలు పట్టుకొని తీసుకెళ్లి బావిలో పడేసేవాడు. ఆయన ఇళ్ళు ఎవరన్నా నిద్రించి ఉంటే పోయి ఇంట్లోకి మంట పెట్టేసేవాడంట. చాలా దుర్మార్గమైనటువంటి జీవితం అన్నమాట. ఇప్పుడు మనకు సందేహం కలుగుతుంది, ఆ పండు ఏమైంది అని. ఆ పండు ఏమైంది అంటే ఆ పండుని ఈ దుందులిక పెరట్లోకి పడేసిందండి. ఒక ఆవు తినింది. ఆ ఆవుకు పుత్రుడు పుట్టాడు. మరి ఎట్ట పుట్టాడు? గోకర్ణ. శరీరం అంతా మానవుడు, చెవులు మాత్రం గోవువి. గోకర్ణ. ఆడు ఉత్తమమైనటువంటి బాలుడు అనమాట. చాలా ధర్మాత్ముడు. ఎందువల్లంటే ఒక మహర్షి యొక్క ఫలం కదా వాడు. ఒక మహర్షి ద్వారా పుట్టాడు. చాలా ధర్మాత్ముడు. వీడి అరాచకాలు ఇవన్నీ తట్టుకోలేక ఈ ఆత్మదేవి ఏంటి అంటే ఇల్లు వదిలిపెట్టి అరణ్యానికి పారిపోయాడు. ఏంటి వీడు దుందు కావలి, వీడి యొక్క అరాచకాలు తట్టుకోలేక. ఆమె అంత దుర్మార్గమైన తల్లి అయినప్పటికీ కూడా వీడి అరాచకాలు చూసి తల్లిని కూడా చాలా హింసించాడు అంటాడు. ఆమె ఆత్మహత్య చేసుకునేది దుందులిక. ఈ దుందు కావలి వీడి అరాచకాలు విపరీతమైపోయాయి. ఆ తల్లి ఆత్మహత్య చేసుకునేసరికి ఈ గోకర్ణ ఇతను ఏం చేశాడంటే ఆమెకు శ్రద్ధా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల వాడు సోదరుని కూడా చంపేశారు. ఈ దుందు కావలిని కూడా చంపేశారు. ఎవరు చంపేశారు? వాడు ఇంట్లో 5 మంది వేశ్యలతోటి కాలక్షేపం చేస్తున్నాడంట. ఆ 5 మంది వేశ్యలు, వీడు దుర్మార్గుడు కదా, వీడు మాంసభక్షం చేస్తున్నాడు, వ్యభిచారం, జూదం, మద్యం అన్ని చేస్తున్నాడు, దొంగతనాలు, దోపిడీలు. రాజు ఎప్పుడైనా సైనికుల్ని వీడిని పట్టుకునేదానికి పంపిస్తాడు, వీడితో పాటు మనం ఉంటే మనల్ని కూడా పట్టుకుంటారేమో అని చెప్పి ఆ 5గురు వేశ్యలు కూడా వీడిని కూడా చంపేశారు. ఈ గోకర్ణ వీడికి కూడా పిండం పెట్టడానికి శ్రద్ధా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కూడా దెయ్యాలు. ఎవరయ్యా దెయ్యాలంటే ఈ దుందు కావలి, తల్లి, తర్వాత వాళ్ళతోటి కొందరు ఫ్రెండ్స్ దెయ్యాలు కూడా ఏర్పడ్డారు. వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఏంటి అంటే చిన్నాభిన్నం పాత్రలు కదలడము, వస్తువులు కదలడము,
వస్తువులు తేలాడము అవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఈ గోకర్ణ, అరే నాయన ఎవరు మీరు, ఏంటి అసలు ఇట్ట వచ్చేసారేంటి అన్నాడు. అంటే అప్పుడు వీడు దిందు కావాలి చెప్పాడు అన్నాడు. ఏమని చెప్పాడంటే, నీ సోదరుని నేను చేసిన పాపాలకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాడన్నమాట. అప్పుడు ఈ యొక్క గోకర్ణ ఒక సాధువుని సంప్రదించాడన్నమాట. ఇట్లాగా నా సోదరుడు ఈ రకంగా ఇట్లా అయిపోయింది, నేను శ్రద్ధా కార్యక్రమం చేసినా కానీ వాడికి విముక్తి లభించలేదు. శ్రద్ధా కార్యక్రమం చేశాను వాడికి, ఎవరైతే శ్రద్ధా కార్యక్రమం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈ గోకర్ణ. వెళ్ళి నేను శ్రద్ధా కార్యక్రమం చేసినా కానీ వాడికి విముక్తికి రాలేదు, ఇంకా దెయ్యంలాగే ఉన్నాడు, విమోచనం ఏంటి? అప్పుడు ఆయన చెప్పాడు, 7 రోజులు ఒక యజ్ఞం చేయాల, ఆ యజ్ఞం చేస్తే వాడికి మోక్షం వస్తుంది. 7 రోజులు నిరాటంకంగా ఆ యజ్ఞం తలపెట్టాల. అప్పుడు ఈ గోకర్ణ, సరే స్వామి ఏంటి ఆ యజ్ఞం అన్నాడు. ఏంటి ఆ యజ్ఞం? అప్పుడు ఆ యజ్ఞ నియమాలన్నీ చెప్పారు. ఆ ప్రదేశంలో ఆ దుందు కావలి వాడి యొక్క ఆత్మను ఒక వెదురు బంగులోకి ఆవాహన చేయాలి. ఆ వెదురు బంగులో బంధించారు ఆ యొక్క దుందు కావలి యొక్క ఆత్మని. దానికి 7 బంధాలు వేశారు, తాళ్ళతోటి 7 బంధాలు వేశారు. ఈ యజ్ఞం ఒక్కొక్క రోజు జరుగుతూ ఉంటే ఒక్కొక్క బంధం విడిపోతూ ఉంది. 7 రోజులు అయ్యేసరికి 7 బంధాలు కూడా విముక్తి అయిపోయి ఈ దుందు కావలి వాడు చతుర్భుజాలతోటి ఆ విష్ణుదూతలాగా వాడి శరీరం మారిపోయి ఆధ్యాత్మిక జగత్తు నుంచి పుష్పక విమానం వచ్చి వాడిని ఆ యొక్క పుష్పక విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు నారదుల వారు ఏమీ తెలియనట్టుగా శాండల్య ఋషిని అడిగారు, ఆ మహత్తరమైన యజ్ఞం ఏంటి స్వామి అన్నాడు. ఆ మహత్తరమైన యజ్ఞం ఏంటి అంటే 7 రోజులు నిరాటకంగా భాగవత శ్రవణం అని చెప్పాడు. 7 రోజులు నిరాటంకంగా భాగవత శ్రవణం, అదే యజ్ఞం, భాగవత యజ్ఞం. ఒక్కొక్క రోజు ఆ భాగవతం 24 గంటలు పఠిస్తూ ఉంటే ఒక్కొక్క నాట్ అది ఆ ముడి విడిపోయింది. అప్పుడు ఈ గోకర్ణ అడిగాడు ఎవరిని, స్వామి ఈ 7 రోజులు యజ్ఞం చేస్తే ఆడికి విముక్తి కలిగింది, మరి అది పఠించింది నేను, విన్నది మీరందరూ, మరి మన ఎవరికి కలగలేదే అన్నాడు మోక్షం. అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, వాడు ఈ దెయ్యము రూపంలో అనుభవించిన బాధలకి ఆ భాగవతాన్ని ఎంత తీవ్రంగా వాడు విన్నాడు అంటే ఆ తీవ్రతను బట్టి ఫలితం ఉంటుంది. భాగవతం జరిగితే నిద్రపోతే మోక్షం రాదు, శ్రద్ధగా వింటేనే మోక్షం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. భగవద్గీత అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు, అవునా? అర్జునుడు తన సందేహాలను నివృత్తి చేసుకొని దేవదేవునికి శరణాగతి పొందాలా అనేటువంటి దృక్పథంతో విన్నాడు. ధృతరాష్ట్రుడు ఇన్ఫర్మేషన్ కోసం విన్నాడు. నా కుమారులకి ఏం జరుగుతా ఉంది, జస్ట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల నేను ఉద్ధరింపబడాలా అన్న ఫీలింగ్ లేదు. మనం కూడా ఏదన్నా భాగవతం ఒక కథ చదివితే నాకేదో జ్ఞానం ఉంది అనిపించుకోవాలా, లేకపోతే నేను చాలా పండితుడిని అనిపించుకోవాలా, ఇన్ఫర్మేషన్ కోసం ధృతరాష్ట్రుడిలాగా మనం శ్రవణం చేస్తే అందులుగానే ఉంటాము. ఒక రకంగా చెప్పాలంటే అర్జునుడు ఏడ్చాడు, కలత చెందాడు, కానీ ఆ స్థితిలో అర్జునుడు కూడా అంధుడే, ధృతరాష్ట్రుడు కూడా అంధుడే, ఇద్దరు అంధత్వంలో ఉన్నారు. కానీ అర్జునుడి యొక్క అంధత్వం తొలగిపోయింది, ధృతరాష్ట్రుని యొక్క అంధత్వం అట్లాగే ఉండింది. కారణం ఏంటి అంటే నువ్వు ఏ యొక్క తీవ్రతతో భాగవతాన్ని శ్రవణం చేస్తావు, ఏ యొక్క దృక్పథంతో నువ్వు భాగవతాన్ని నువ్వు శ్రవణం చేస్తావు. సో అందువల్ల
ఎవడన్నా నిజంగా నేను భక్తుడు అవ్వాలా అనేటువంటి వాడు ఉంటే వాడిలో నామం చేయడంలో సీరియస్నెస్ ఉండాలా, శ్రవణం చేయడంలో సీరియస్నెస్ ఉండాలా, సేవ చేయడంలో సీరియస్నెస్ ఉండాలా. ఈ శ్రవణం అనేది మనం చేయకపోతే క్రమంగా ఏమవుతుంది అంటే అది ఒక యాంత్రికమైన ప్రక్రియ అయిపోతుంది. మెకానికల్గా వచ్చాము, మనం 6 గంటలకు రావాలా, ఏదో పూజకి వెళ్ళాలా, గంట తిప్పాలా, ఆరతి తిప్పేయాలా, అయిపోయింది. ఒక మెకానికల్గా అయిపోద్ది, ఒక యాంత్రికంగా అయిపోద్ది. భావన లేదు. కానీ భగవంతుడు చూసేదేంటి? భావోగ్రాహి జనార్దన, ఆ భావన చూస్తాడు. ఇక్కడ ఏదో ఒక ఊరు ఉంది, భగవంతుడి వెంకటేశ్వర స్వామి పాదం ఉంటుంది. ఆ ఊరి పేరేంటో దగ్గరలో, తంటికొండ. కరెక్ట్, తంటికొండ. నేను హైదరాబాదు ఇస్కాన్ మందిరానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ పూజారి, ఆయన పేరు పండు అంటారు, ఆయన వచ్చాడు అనమాట. వచ్చి అప్పుడు నాది టీవీలో ప్రోగ్రాం వస్తూ ఉండేది, వాచ్ చేసేవాడంట. ఆయన నన్ను కలవాలని చెప్పి వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఒకసారి మా మందిరానికి రండి. అది వెళ్ళానమాట. ఆయన ఆరతి అర్చన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, మీ కృష్ణయ్యకి విజ్ఞప్తి చేయండి స్వామి, ఎప్పుడు ఆయన సన్నిధిలోకి నేను వస్తాను అన్నాడు. అరే మీరు అర్చకులు, మీరు స్వామిని డైరెక్ట్గా సేవించుకుంటున్నారు కదా అంటే, ఆయన స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, నేను అది మాత్రం చెప్పగలను. నిజాయితీగా ఒక మాట చెప్పాడు, మేము ఇక్కడ అర్చన ఇవన్నీ చేసేది అదేదో ఒక వృత్తి, ఒక డ్యూటీ లాగా చేస్తాను స్వామి, కానీ మీలాగా భక్తితో చేసి భగవంతుని సన్నిధికి ఎప్పుడు చేరుకుంటామో అడగండి స్వామి. భక్తితో చేసి భగవత్ సన్నిధికి ఎట్లా చేరుకుంటామో అడగండి. మనం ప్రతినిత్యం భాగవతాన్ని శ్రవణం చేయకుండా, లేకపోతే భాగవతాన్ని చదవకుండా, నామాన్ని శ్రద్ధతో చేయకుండా, ఇవన్నీ చేయకుండా మనం ఏదో భక్తియుక్త సేవల్లో నిమగ్నమయ్యాము అంటే అది ఒక మెకానికల్ ప్రాసెస్ అయిపోద్ది. అసలు ఒక్కోసారి ఆరతి తిప్పుతున్నా, సేవ చేస్తున్నా, మనం అసలు దేనికి చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియకుండా ఏదో అదొక మెకానికల్గా అయిపోద్ది. ప్రేమతో అవ్వదు. కానీ భగవంతుడు గీతలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో వారికి నేను బుద్ధిని ఇస్తాను, నన్ను చేరుకునేదానికి అన్నాడు భగవంతుడు. అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతునికి ప్రీతిగా చేయాలా అంటే నిత్యం భాగవత సేవయాం, నిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేయాలా. లేకపోతే భావన లేనటువంటి భక్తి అయిపోతుంది. దాన్ని భక్తి అని కూడా అనలేం మనం. భావన లేనటువంటి, ఆ భావన ఉండాలా అంటే నిత్యం శ్రద్ధతో భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. డివోటీస్ ఉంటాం, ఏదైనా సర్వీస్ ఉంటే ఓకే, సర్వీస్ లేనప్పుడు ఖచ్చితంగా వచ్చి కూర్చొని భాగవత్, నారదముని అంతటా ఆయన శాండల్య ఋషి చెప్తూ ఉంటే కూర్చొని విన్నాడంటే మనం వాళ్ళు చెప్తే మనం ఏం తినేది అంటే నీకు అసలు భక్తిలో ఎదగాలన్నటువంటి ఆలోచనే లేదు. ఆలోచన ఉంటే ఖచ్చితంగా తప్పించాలా, అరే నేను భాగవతాన్ని వినాలా, నేను భాగవతాన్ని వినాలా, నామాన్ని తీవ్రంగా చేయాలి. సో లాస్ట్లో ఆ పాయింట్ ఆయన గోకర్ణ అడిగినటువంటి పాయింట్, స్వామి నేను భాగవతం చెప్పాను, మిగిలిన వాళ్ళు వింటున్నారు, ఆడికే ముక్తి కలిగింది, మరి అందరికి కలగలేదే. ఆడిలో తీవ్రత అతి పరమోత్కృష్టంగా ఉంది. ఆ తీవ్రత చాలా పరమోత్కృష్టంగా ఉంది. మళ్ళా మనకి ఇంకో సందేహం లేకపోతే ఒక్క డెసిషన్ కూడా రావచ్చు, ఓహో 7 రోజులే భాగవతం వినాలా అని. మనం జీవితాంతం వినాల, జీవితాంతం వినాల. అప్పుడు ఆ మహానుభావులు చెప్పిన వాళ్ళు వాళ్ళ ప్యూరిటీ లెవెల్స్ ఏంటో, మనం చాలా అల్పజ్ఞులం, ఏదో చిన్న ప్రయత్నం, మహానుభావుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాం. సో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరూ ఉద్ధరింపబడతారు, అందరూ ఉద్ధరింపబడతారు. ఇది వినేవాళ్ళకే కాదు, చెప్పేవాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి. సో అందువల్ల నిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేసినప్పుడు తర్వాత నేను నిన్నే భాగవతంలో ఎందుకు నిద్రిస్తాము అనేది ఒకటి చెప్పాను.
రాముల వారు కుంభకర్ణుని సంహారం అయిపోయిన తర్వాత నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి, స్వామి, మీకు అఖిలాండకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి భక్తులు ఉన్నారు, నాకున్నది ఒకే ఒక్క భక్తుడు కుంభకర్ణుడు, నా దాసుడు, ఆయన్ని చంపేశారు, ఒక్కడిని కూడా మిగల్చకుండా అని చెప్పి నిద్రాదేవి వచ్చి రాముల వారిని అడిగిందండి. అప్పుడు రాముల వారి కరుణతో, నా కథ జరిగేటప్పుడు వినడానికి శ్రోతలు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళను ఆవహించు, నిన్ను జయిస్తే నన్ను పొందుతారు, నిన్ను జయించకపోతే నీ దాసుడుగా మిగిలిపోతాడు అని చెప్పి అనుగ్రహం ఇచ్చాడు. నిన్ను జయిస్తే నన్ను పొందుతాడు, లేకపోతే నీ దాసుడుగా ఉంటాడు, వాళ్ళందరినీ నీ గిఫ్ట్కి ఇస్తానన్నాడు అండి రాముల వారు. సో ఎవరైతే భాగవత ప్రవచనంలో, కృష్ణ కథలో, రామ కథలో నిద్రపోతారో వాళ్ళందరూ కూడా నిద్రాదేవి యొక్క దాసులు అనమాట. సో అందువల్ల మనం అంటే ఏదైనా ఒక్కటి మిస్ అయిపోతే మన జీవితం అదే మలుపు తిప్పచ్చు, చెప్పలేం. ఒక్క పాయింట్ మన జీవితంలో మన వాళ్ళని మార్పు తెప్పించవచ్చు అన్నమాట, మార్పు తెప్పించవచ్చు. మొన్న సాయంత్రం శనివారం రోజు మనం ప్రీచర్స్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం. దాంట్లో ఒక ప్రభు ఎవరో చెప్తా ఉన్నారు, ఆ చాణక్యుడు చెప్పినటువంటి పాయింట్ ఆయన ఎవరో గవర్నమెంట్ అఫీషియల్కి చెప్తే వాళ్ళలో ఇమీడియట్గా మార్పు వచ్చిందని చెప్పాడు. అదేంటది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూసేటువంటి వ్యక్తులు, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో చూసేటువంటి వ్యక్తులు, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనలతో జీవించే వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు చెప్పాడు. మరి ఆ భావనలు రావాలంటే నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయాలి, మనం నిత్యం భాగవతాన్ని శ్రవణం చేయాలి. సో హరే కృష్ణ మంత్రం ఎంత చేస్తే అంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది అన్నట్టుగా భగవత్ లీలని కూడా ఎన్నిసార్లు వింటే అంతా మన హృదయంలో పవిత్రీకరణ చేకూరుతుంది. నేను వినేశాను నో, ఇంతే ఏంటి, హరే కృష్ణ మంత్రం ఒకసారి చెప్తే ఒకసారికి నీకు ప్యూరిఫికేషన్ జరిగింది, మరి ఇంకెన్నిసార్లు చెప్తే అంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఈ భాగవత కథల్ని కూడా ఎంత మనం వింటామో అంత మనలో పరివర్తన, మార్పు అన్నటువంటిది కలుగుతుంది. హృదయంలో పరివర్తన కలగాలి. హృదయంలో చైతన్య మహాప్రభు చెప్పారు, హృదయ తర్పణం అన్నారు. హృదయ తర్పణం మాలిన్యంతో కప్పబడి ఉంది. మనం ఎంత వీటిని వింటామో, ఇప్పుడు అద్దం ముందు మీరు మాలిన్యం ఉంది, మీరు పోయి చూస్తే మీరు కనిపిస్తారా చెప్పండి? ఎప్పుడు కనిపిస్తారు? ఆ అద్దం మీద ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతే మీరు కనిపిస్తారు. అట్లాగే ఈ హృదయ తర్పణం మీద మాలిన్యం ఉంది. ఏంటా మాలిన్యం? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నటువంటి మాలిన్యం ఉంది. ఎప్పుడైతే ఈ కృష్ణ కథామృతాన్ని, భగవత్ నామామృతాన్ని మనం సేవిస్తూ ఉంటామో ఆ హృదయ తర్పణం శుద్ధి కలుగుతుంది. ఎంతది శుద్ధి కలుగుతుందో అప్పుడు స్వరూప సిద్ధి, నేనెవరు అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. స్వరూప సిద్ధి, నీ స్వరూపం ఏంటి అది సిద్ధిస్తుంది. ఇన్ని రోజులు మనం నేను సుబ్బారావు, నేను పుల్లన్న, ఎంకన్నా అనుకున్నాం, కానీ అవేవి కాదు. మనం ఆత్మస్వరూపులము. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటిది నీకు సాక్షాత్కారం కావాలంటే, స్వరూప సిద్ధిని నువ్వు తెలుసుకోవాలంటే ఈ హృదయ తర్పణం శుద్ధి కావాలా. అది శుద్ధి కావాలంటే చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే నామం చేస్తావు, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే నామం చేయాలా. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావని ప్రహ్లాదుడు చెప్పాడు. సో భగవంతుడిని దర్శించాలా అంటే ఆయన పవిత్ర పురుషోత్తముడు. నీలో పవిత్రత ఉంటే కానీ ఆయన్ని నువ్వు దర్శించలేవు. భగవంతుడు అంత చీప్ కాదు, ప్రతి పనికిమాలినోడి ముందుకెళ్ళిపోయి చేసుకో దర్శనం అని ఇచ్చేయడానికి. ఒక సామాన్యమైన అధికారి చూడడానికే ఇంటర్వ్యూ తీసుకోవాలా, అపాయింట్మెంట్ తీసుకోవాలా, చాలా కష్టపడిపోవాలా. మరి భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పవిత్ర పురుషోత్తముడు, ఆయన దర్శించాలంటే నీకుండాల్సిన అర్హత ఏంటి అంటే పవిత్రత. ఆ పవిత్రత సాధన ద్వారా నువ్వు పొందుతావు. ఆ సాధన చేస్తే పవిత్రత వస్తుంది. నువ్వు ఎంత పవిత్రత సాధిస్తావో అంత భగవంతుడు నీకు గోచరమవుతూ ఉంటాడు. సో అందుకని ఈరోజు ఎందుకు ఈ యొక్క లీల చెప్పాను అంటే, భాగవతంలోకి, భగవంతుని లీలలన్నిటిలోకి
పరమోత్కృష్టమైనటువంటి లీల రాస నృత్యం అని చెప్తారు. అది ప్రేమ నృత్యం, కామ నృత్యం కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పవిత్రత ఉండాలా. కామదృష్టితో దాన్ని అర్థం చేసుకోలేము. చాలా మందికి తెలియని విషయం కూడా ఏంటి అంటే, రాసనృత్యం ఒక స్త్రీ పురుషులు మధ్య జరిగింది, కానీ భగవంతుని వయసు అప్పుడు 7 సంవత్సరాలు అన్నమాట. హిస్టారికల్గా మనం చూస్తే జస్ట్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ అప్పుడు ఆ భక్తురాళ్లతోటి భగవంతుడు చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి నృత్యం అది. అది కామ నృత్యం కాదు, ప్రేమ నృత్యం. మరి దాన్ని ఆ దృష్టితోనే మనం చూడాలా అంటే మనకు ఆ యొక్క పవిత్రమైన దృష్టి కావాలా. అది అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, భాగవతం మొదటి స్కందం నుంచి మనం చర్చించుకుంటూ వస్తే అప్పుడు దశమ స్కందం అనేటువంటి దివ్యమైనటువంటి లీలల్ని సరైన దృష్టితో మనం అర్థం చేసుకునేదానికి అర్హతను సంపాదిస్తామన్నారు ప్రభుపాదులు. నేరుగా నువ్వు దశమ స్కందానికి వెళ్తే అవన్నీ కూడా నీకుండేటువంటి కామ దృష్టి వల్ల నువ్వు ఆ దృష్టితోనే వాటిని చూస్తావన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్?